అసలు పెళ్ళే ఇష్టం లేదు. బలవంతంగా చెయ్యాలని చూస్తున్నారు. అత్తయ్య, ఎందుకు ఏవేవో ఆలోచిస్తున్నారు మీరు? స్రవంతి ఎవరిని కలిసిందో అన్న అనుమానమే కదా మీకు? చెప్పిస్తానుండండి. స్రవంతి, చెప్పమ్మా, నువ్వు ఎవరిని కలిసావో చెప్పు. లేకపోతే అందరూ నానా రకాలుగా అనుకుంటారు. అత్తయ్య, అది వాటన్నిటికీ సమాధానంగా ఏం జరిగిందో చెప్పు. చెప్పమ్మా. అలా ఎలా చెప్తుంది? 4 తగిలిస్తే చెప్తుంది. అది నేను చెప్తాను. మొత్తం వినేసాడా? ఏం చెప్తాడు? పాపం స్రవంతి ఏదో కష్టపడి కవర్ చేసుకుంటుంటే చెడగొట్టేలా ఉన్నాడే. ఏరా, వచ్చిందెవరు? చెప్పు. ఏం మాట్లాడిందో చెప్పరా? చెప్పరా, వచ్చిందెవరు? ఏం మాట్లాడిందో నువ్వు విన్నావా? అతనొచ్చింది స్రవంతిని కలవడానికి కాదు బామ్మ, నన్ను. నన్నే బామ్మ. ఏంటి, నిన్ను కలవడానికా? నిజం బామ్మ. నిన్ను కలవడానికి వచ్చాడా? మరి ఆ మాట చెప్పవేంటి స్రవంతి? అది నేనే చెప్పొద్దన్నాను. నన్ను కలవడానికి నా ఫ్రెండ్ వచ్చాడు. అప్పుడే నిద్రపట్టగా స్రవంతి బయటకొచ్చింది. ఈ విషయం మీకు తెలిస్తే ఇంత రాత్రిపూట ఎవరో ఇంటికి రావడం ఏంటని మీరందరూ తిడతారని నేనే చెప్పొద్దని స్రవంతికి రిక్వెస్ట్ చేశాను. అందుకే చెప్పలేదు బామ్మ, అందుకే చెప్పలేదు. థ్యాంక్ యూ స్రవంతి, థ్యాంక్ యూ సో మచ్. కానీ నిన్ను అందరూ అనుమానిస్తుంటే నిజం చెప్పేయచ్చు కదా. మహా అయితే అందరూ నన్ను 4 తిడతారు, కొడతారు. అది నాకు అలవాటే. నిన్ను అనుమానిస్తున్నారు చూడు, అది కొంచెం నాకు బాధగా ఉంది. కానీ అక్కడ స్రవంతి ఆ అబ్బాయి మాట్లాడుతూ కనిపించారు. మీరెక్కడ కనిపించలేదు. అవును, నిన్ను కలవడానికి వస్తే నీతో మాట్లాడాలి కదా. నువ్వు లేకుండా స్రవంతితో ఎందుకు మాట్లాడాడు? చెప్పరా. నేను అక్కడే ఉన్నాను బామ్మ. చీకట్లో చాటుగా ఉండి కనిపించలేకపోయి ఉంటాను. స్రవంతిని మా ఫ్రెండ్కి పరిచయం చేసినప్పుడు మీరు చూసి అనుమానించినట్టున్నారు. అవును, అదే జరిగింది. అదే జరిగిందా? అవును బామ్మ. నోరు మీరా. అత్తయ్య, ఇప్పుడు మీ అనుమానం తీరిందా? సరే, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. అందరూ వెళ్ళి పడుకోండి.
రాజా, దేవాంశు వైదేహిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వైదేహి కోసం ఎదురు చూస్తున్నాడు. పైగా ఏకపత్ని వ్రతుడు అన్నాం. మళ్ళీ పెళ్లి చేయడం సరైంది కాదేమో ఆలోచించు. అత్తయ్య, అందరం అనుకునే ఓ నిర్ణయానికి వచ్చాక మళ్ళీ ఆలోచించటమేంటి? దేవాంష్కి స్రవంతికి ఇప్పుడు కొత్తగా పెళ్లి చేయటం కాదు, చిన్నప్పుడే పెళ్ళైపోయింది. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. గురువుగారు కూడా భార్యగా ఉండే అర్హత ఉంది అన్నారు. పైగా తను మీ మనవరాలు. ఈ విషయం మీరు మర్చిపోకండి. మా అందరికన్నా మీకే ఎక్కువ బాధ్యత ఉంది. అమ్మా, అంతా ఆ దేవుడి ఆదేశం మేరకు గురువుగారి ఆశీర్వాదంతో జరుగుతోందమ్మా. మనం కాదనడానికి ఏమీ లేదమ్మా. అమ్మయ్యా, పెద్ద గండం తప్పింది. ఆ ముసల్ది చూసేసింది. అడ్డంగా దొరికిపోయాననుకున్నాను. సమయానికి వాలి వచ్చి కాపాడాడు. అవును, అతనెందుకు నన్ను కాపాడాడు? ఏంటి శ్రవంతి, నేనెందుకు మధ్యలో వచ్చి నీకు హెల్ప్ చేశారని ఆలోచిస్తున్నావా? ఎందుకో తర్వాత చెప్తా గానీ ఇంతకీ అతనెవరు? ఆ, ఆ, అదా అది నేను అనాథ శరణాలయంలో పెరిగాను కదా. అతను కూడా నాతో కలిసి అక్కడే పెరిగాడు. ఇద్దరం మంచి ఫ్రెండ్స్. ఓ, కానీ ఇప్పుడు ఏమైందో సడన్ గా వచ్చి నువ్వంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకుందావా అంటున్నాడు. ఓ అవునా? అవును అవును, ఏదోలా నచ్చజెప్పి పంపించేశాననుకోండి. కానీ అందరికీ చెప్తే నమ్ముతారో లేదోనని చెప్పలేదు. ఎందుకు నమ్మరు? బ్రహ్మాండంగా నమ్మేవారు. ఎందుకంటే కథ బానే ఉంది కదా. కదేంటి? నేను చెప్పేది నిజం. నీకు అంత హెల్ప్ చేసిన వాడిని నా దగ్గర ఎందుకు కథలు చెప్పు? జరిగిందంతా నేను అక్కడే ఉండి చూశాను. పాపం, వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి బాగానే హ్యాండ్ ఇచ్చావు. గట్టిగా మాట్లాడకండి, ఎవరైనా వింటారు. అందరికీ తెలియాలనుకునే వాడినే అయితే అసలు నీకు హెల్ప్ చేసేవాడినే కాదు. నేను చెప్పింది నువ్వు ఒకటి చేస్తే చాలు. ఏం చేయాలో చెప్పండి. ఏం చేయమన్నా చేస్తావా? చెప్పండి, చేస్తాను. ఏం చేయమన్నా చెప్పు. ఏం చేయక్కర్లేదు, దేవాంశుని పెళ్లి చేసుకో చాలు. దీనివల్ల నాకొచ్చే లాభం ఏంటని మాత్రం అడగొద్దు. మొన్నటికిలాగా పీటల మీద పెళ్లి ఆగిపోకుండా ఈసారి పెళ్లి జరిగేలా చూడు, సరేనా?
నీ లవర్తో జాగ్రత్త. వాడికేదో వస్తానని మాటిచ్చి పంపించేశావు కదా. వెళ్ళకపోతే ముహూర్తానికి క్షణం ముందైనా వచ్చి పెళ్లి ఆపేస్తాడు. వాడు సంగతి చూడు. ఈయనేంటి స్రవంతి గదిలోంచి వస్తున్నాడు? స్రవంతి నాటకాలకి ఈయన తోడవుతున్నాడా? ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? రాహుల్ ఇంటికొచ్చాడు. వాట్? అవును. వేరే మాటలు లేవు శ్రవంతి. నువ్వు వస్తావా, నన్ను ఆధారాలతో రమ్మంటావా? డిసైడ్ చేసుకో. రాహుల్, ఇప్పుడు ఏం చేద్దాం బేబీ? వాడు ఉండకూడదు. ఉంటే ఈ పెళ్లి జరగదు. రాహుల్ వచ్చి పెళ్లి చెడగొడతాడని చంపేయమని ఎవరికో చెప్తున్నట్టుంది. ఇప్పుడు వాడు ఎక్కడ దొరుకుతాడు? అడ్రస్ చాలా ఈజీ. ద్వారకా నగర్ పెట్రోల్ బంక్ పక్కన. ఇప్పుడే వెళ్తే దొరికేస్తాడు. మన వాళ్ళని ఎవరినైనా పంపించు. తెల్లారేసరికి వాడి చావు కబురు నాకు తెలియాలి. ఓకే బేబీ. ఈ పెళ్లి ఆపటానికి నాకున్న ఒకే ఒక్క అవకాశం ఈ రాహుల్. వెంటనే వెళ్లి అతనితో ఈ విషయం చెప్పాలి. అతన్ని కాపాడటంతో పాటు నిజం తెలిసేలా చేసి ఈ పెళ్లి ఆగిపోయేలా చేయాలి. ఏరా మనవడా, అసలు ఏముందిరా నీ మనసులో? ఏం ఆలోచిస్తున్నావు? దేని గురించిందు? 2 రోజుల్లో జరగబోయే నీ పెళ్లి గురించి. ఈ పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదని తెలుసు. అయినా చేసుకోను అని ఒక మాట ఎందుకు గట్టిగా చెప్పలేకపోతున్నావు? జరిగే పెళ్లి గురించి అయితే ఆలోచించాలిందు. ఎలాగో జరగని పెళ్లే కదా. దాని గురించి ఎందుకు గట్టిగా గొంతు చించుకొని అరవడం చెప్పు. నువ్వు పెళ్ళొద్దనకపోతే అసలు పెళ్ళెలా ఆగుతుందనుకున్నావు? అంత నమ్మకం ఏంటి నీకు? వైదేహి మీద నమ్మకం. పెళ్లి ముహూర్తానికి ఒక్క క్షణం ముందైనా వైదేహి వస్తుంది, ఈ పెళ్లి ఆగిపోతుంది అన్న నమ్మకం. నిజంగా వైదేహి వస్తుందా? వచ్చేసిందిందు. కాని నా ముందుకు రావడానికే ఎందుకో ఆలోచిస్తుంది. నేను పెళ్లి పీటల మీద కూర్చున్నాక కూడా రాకుండా ఎలా ఉంటుందో చూస్తాను. ఖచ్చితంగా వస్తుంది ఇందు. ఏడ్చినట్టే ఉంది నీ ఆలోచన. అవును దేవాంశ్, ఇలా ఆలోచించుకోవడానికి నీకు బాగానే ఉంది, కానీ చూసే వాళ్ళకి మాత్రం పిచ్చోళ్లా కనిపిస్తున్నావు. వైదేహి ఎప్పుడో చచ్చిపోయింది. వదినా, దేవా, ఇంకొక్కసారి వైదేహి చనిపోయింది అన్నావంటే వదినవని కూడా చూడను. ఊర్మిళ, వాడికి ఇష్టం లేని మాటలు ఎందుకు మాట్లాడతావు? ఎంత ఇష్టమైతే అది చచ్చిన విషయం నిజమే కదా. ఏంటి కొడతావా? కొట్టు కొట్టు. ఏంటి ఊర్మిళ, కొడతావా? కొట్టు.
ఊర్మిళ లేకపోతే ఏంటి బామ్మగారు? పిచ్చికైనా ఒక హద్దుండాలి. వైదేహి చచ్చిపోయింది కదా, దెయ్యమై మన ఇంట్లో ఉంటున్న జానకిని పట్టి దొరికిన వాళ్ళని దొరికినట్టు చితక్కొడుతోంది కదా. ఇంట్లో ఉన్న ఈ మనిషికి ఆ సంగతి తెలియడం లేదా? వదినా చెప్తున్నాను, వైదేహి చచ్చిపోయిందని మాత్రం అనొద్దు. నిజమే బ్రో, వైదేహి చచ్చిపోయింది. బాబు గారు, ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావా? నిజం చెప్తే నన్ను కొడతావేంటి? వైదేహి చచ్చి దయ్యమే జానకిని పట్టింది, అయితే నన్ను కొడతావా? వైదేహిని దెయ్యం అంటావా? దేవాంశ్, బాబు గారు, వదిలే. దేవాంశ్, ఎందుకు కొడుతున్నావు? దేవాంశ్, దేవాంశ్, దేవాంశ్ ఆగు, నేను చెప్పేది విను. వాళ్ళు చెప్పేది నిజం. దేవాంశ్, ఏంటి మీరు చెప్పారు? నా వైదేహిని దెయ్యం అంటారా? ఓ దేవాంశ్, ఆగు దేవా. దేవాంశ్, నీకే చెప్పాగు. దేవాంశ్, దేవాంశ్. బాబు గారు, దేవా ఆగు నాన్న, ఆగు దేవా. దేవా ఆగు, చెప్పేది విను. దేవా ఏడువాడు? ఎక్కడున్నాడు వాడు? ఏమో బాబు, నాకు తెలీదు. అక్కడున్నాడా? డాన్స్ కొట్టదు. దేవా ఆగు. బాబు గారు, ఆగో. దేవా ఆగ్రా. ఏమైంది బావా? ఏమైంది బావా? చెయ్యొదులు శ్రవంతి. అక్క, ఏమైందక్క? బావ ఎందుకు కొడుతున్నాడు? అది కొంపదీసి నిన్ను కూడా కొట్టాడా? ఈసారి వైదేహి దయ్యమై బావని పట్టుకుందా? లేదంటావేంటక్క? అదిగో బావ అవతారం చూస్తే తెలియడం లేదా? వైదేహి మళ్ళీ దయ్యమే వచ్చింది. నా వైదేహిని దెయ్యం అంటావా? ఏంటి బావ నన్ను కొట్టావు? కొట్టడం కాదే, చంపేస్తాను. చంపేస్తా. దేవా వద్దు. దేవా ఆగరా. దేవా దేవా నా వైదేహిని దేవా నా నా మాట వినరా. దెయ్యం అంటారా? మీ తమ్ముడు చంపేసేలా ఉన్నాడు, ఆపండి. నాకు చేతకాంది వాడైనా చేస్తున్నాడు, నేనెందుకు ఆపాలి? దెయ్యమై వచ్చిందంటావరా? బాబు గారు, తప్పుకో అంజీ. అంజీ తప్పుకోరా నువ్వు. నా వైదేహిని దెయ్యం అంటావా? నా వైదేహి చచ్చిపోయిందంటావా? దెయ్యమై వచ్చిందంటావా? అంజీ తప్పుకోరా నువ్వు. ఏంటి వాలిబాబు గారు ఇది? మొన్నేమో దయ్యం ఉంది పోవద్దంటే ఆర్జీవి సినిమాలో హీరోలాగా వెళ్ళి తన్నులు తిన్నారు. ఇప్పుడేమో లేదు అంటుంటే ఉందని బాబుతో తన్నులు తింటున్నారు. మధ్యలో నేను ఎందుకు? మీరే చూసుకోండి. రే అంజీ వద్దురా ప్లీజ్. అంజీ నువ్వు బాబు తప్పుకో. గారు, బాబు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, తప్పుకో. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. పెద్దయ్య గారు, పెదనా ఎక్కడ? అదిగో అక్కడున్నారు. అదిగో వస్తున్నారు చూడండి.
దేవాంశ్! బాబు గారు షూ! అయ్యో అయ్యో దేవాంశ్ అత్తయ్య! దేవాంశ్ ఏంట్రా ఆగు నాన్న ఏం చేస్తున్నావు దేవాంశ్ ఏంటి నాన్న దేవాంశ్ ఏమైంది ఆగు. ఏమైంది నాన్న అమ్మా అటు తప్పుకో. ఏమైంది నాన్న లేకపోతే చూడండి నాన్న, వైదేహి లేదంటున్నాడు. చచ్చిపోయి దయ్యమై వచ్చిందంటున్నాడు. ఏం చేయాలి వీడిని? వైదేహి చనిపోవడం ఏంటి? బుద్ధుందా అసలు మీకు? లేదు నాన్న, తెప్పిద్దామని ఈ బడిత పూజ 4 తగిలితే మళ్ళీ ఆ మాట అండు. రైట్? దేవాంశ్ ఆగు చెప్పేది విను. వాడు చెప్పేది నిజమే.